దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థనలు అటెండ్ అవుతున్నారండి? ఈరోజు ఆదివారం. మీరందరూ బెల్లంపల్లి సంఘం మీ జీవితాలు క్రీస్తును ఆహ్వానించండి. మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప ఉజ్జీవం లేవాలని. కాబట్టి ఒక్క మాట నేను చదువుతున్నాను. మరి 146 కీర్తన 8వ వచనం, గుడ్డివారికి యెహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కృంగిన వారిని అంటే చూడండి, గుడ్డివారంటే ఇహలోక సంబంధమైన గుడ్డితనం, ఆత్మ సంబంధమైన గుడ్డితనం. కొన్నిసార్లు చూడండి, ఆ హాగరు కన్నులు తెరిచాను, దేవుడు ఆమె కన్నులు తెరిస్తే ఊట కనపడిందట. అంటే కళ్ళేవు ఆమెకి ఉన్నాయి. ఆ బ్లెస్సింగ్ కనపడడానికి, ఆశీర్వాదం కనపడడానికి ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి. నీవు కూడా అనేక ఆశీర్వాదాలు చూడడానికి కన్నులు తెరవబడబోతున్నాయి. నీకేమి జరగబోతుందో ప్రార్థనల తర్వాత, ఏ బ్లెస్సింగ్ అయితే ఉందో అది చూడబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకొని అందరూ కూడా కృతజ్ఞత చెల్లించండి. దేవుని సందులో ప్రేయర్ఫుల్గా మన జీవితాలను సమర్పించుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం విన్నారు? రక్షణ లేని ఒక రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడిపించి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ప్రతి దీవెనను అనుగ్రహించి గొప్పవారిగా చేయండి. ఏ దేశంలో ఉన్నా విడిపించండి, ఏ రాష్ట్రాల్లో ఉన్నా విడిపించండి నాయన. ఇదైనా కార్యక్రమాల్లో వారికి తోడుగుండి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ అనేక కన్నులు తెరవబడి వారి ఆశీర్వాదం పొందుట కృప దయచేయమని, కల్వరి మినిస్ట్రీ కూడా అట్టి కృప కలుగును గాకని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.